Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే. కరోనా వచ్చి వెళ్ళిపోయినా దాని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏదో విధంగా మనకు కనపడుతూనే ఉంటాయి. అయితే రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే హిప్ జాయింట్స్ అరుగుదలలో కూడా ఈ కరోనా ప్రభావం ఉంది అని అంటున్నారు. ఇది ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకు కూడా హిప్ జాయింట్స్ అరుగుదల అనేది కనపడుతుంది అంటున్నారు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయినా కూడా దాని దుష్ప్రభావాలు అయితే మనకి ఏదో విధంగా కనపడుతూనే ఉన్నాయి. అయితే ఎక్కువగా ఇప్పుడు మనం వింటున్నది ఏంటంటే యంగ్ పీపుల్లో ఈ హిప్ జాయింట్స్లో అరుగుదల అన్నది ఎక్కువగా కనపడుతుంది అని అంటున్నారు. ఇది నిజమేనా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఇవాళ డిస్కస్ చేస్తున్నారు. ఫస్ట్లీ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నా నమస్కారం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం దీన్నే ఏవిఎన్ అంటారు. ఏవిఎన్ అంటే ఏ వాస్క్యులర్ నెక్రోసిస్. సో హిప్ జాయింట్స్లో ఎస్పెషలీ యంగ్ పీపుల్ 20 years ఏజ్ నుంచి 40 years ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి సడన్గా హిప్ పెయిన్ స్టార్ట్ అయ్యి, అంటే మెయిన్లీ చాలా అంటే కరోనా ముందు చాలామందికి ఉండేది, బట్ కరోనా తర్వాత ఈ పర్టికులర్ ఫిగర్స్ అనేవి ఆల్మోస్ట్ 2 to 3 times పెరిగినాయి. కరోనా వచ్చిన వాళ్ళకి, ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అట్ ద సేమ్ టైం కోవిడ్లో వీళ్ళ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో అన్ఫార్చునేట్లీ స్టెరాయిడ్ వాడకం అనేది తప్పలేదు. ఎందుకంటే అది ఒకటే లైఫ్ సేవర్. స్టెరాయిడ్ని ఎవరు బ్యాడ్గా చూడొద్దు, అట్ ద సేమ్ టైం మంచిది కదా అని ఎక్కువగా దాన్ని వాడకూడదు. దానికి ఉన్న గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే ఇల్ ఎఫెక్ట్స్ కూడా అంటారు. సో ఈ స్టెరాయిడ్ యూసేజ్ వల్ల ఏమవుతుంది అని అంటే ఏవిఎన్ అనే ఒక కండిషన్ అనేది బాడీలో డెవలప్ అవడం జరుగుతుంది. బేసిక్గా స్టెరాయిడ్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఏది కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా దాన్ని రివర్స్ చేసేది స్టెరాయిడ్. హిప్స్ అనేవి హిప్ బాల్స్ అంటారు. వాటిల్లో రక్త ప్రసరణ అనేది చాలా మైక్రో, మన హెయిర్లో ఒక 100వ వంతులో ఉండే మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది. హిప్ బాల్స్ అన్ని సంవత్సరాలు అవి అట్లానే ఆ టెక్స్చరు, ఆ షేపు మెయింటైన్ అవటం కోసం ఈ బ్లడ్ సప్లై అనేది అక్కడికి వెళ్తుంది. అవి అంత సన్నగా ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే ఎస్పెషలీ స్టెరాయిడ్ వాడకం వల్ల అక్కడ లోకల్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోయి, అట్ ద సేమ్ టైం ఆ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో అవి చచ్చిపోవటం జరుగుతాయి. దాన్నే నెక్రోసిస్ అంటారు, బోన్ నెక్రోసిస్. ఆ తర్వాత బ్లడ్ వెసల్ వల్ల బోన్ నెక్రోసిస్ అయిపోతుంది. సో ఎట్లా అంటే మన ఇంట్లో చెట్టుకు నీళ్లు పోయిపోతే ఎన్ని రోజులు, ఒక వారం రోజులు ఏమైపోతుంది, ఎండిపోయి అన్ని ఆకులు రాలిపోతాయి. అట్లానే ఈ నెక్రోసిస్ కూడా సేమ్ వే, దట్ బ్లడ్ సప్లై అనేది ఏది లేకపోవటం వల్ల ష్రింక్ అయిపోయి అది చిన్నగా అయిపోవటం. సో ఫస్ట్ సైన్స్ ఏంటంటే హిప్ పెయిన్. అది ఒక పర్టికులర్ పొజిషన్లో వస్తుంది. ఇది కొన్ని రోజులు ఉంటుంది, ఒక 2 months to 3 months ఉంటుంది. దీనికి ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఈ క్లాసిఫికేషన్ ప్రకారం ఒక 4 గ్రేడ్స్లో చూసుకుంటే ఒక్కొక్క గ్రేడ్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ గ్రేడ్లో ఏంటి అంటే ఈ అంటే జాయింట్ పెయిన్ రావటం, దాన్ని యాంటీరియర్ జాయింట్ లైన్ పెయిన్ అంటారు. ఈ పెయిన్ కిల్లర్ చేసుకుంటే తగ్గిపోతుంది. నిజానికి ఈ పెయిన్ కిల్లర్ వేయటం వల్ల ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. అవును, మరి నొప్పిని తగ్గిస్తుంది కానీ ప్రాబ్లం తగ్గించదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఎన్ఎస్ఐడిస్ యాక్సిలరేట్స్ ద ప్రాబ్లం. సో నెక్స్ట్ ఫేజ్కి ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గదు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఏమైపోతుంది, ఈ బాల్ ఏదైతే ఉందో 25% ఆఫ్ ద హెడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. హిప్ జాయింట్లో బాల్, దాన్నే ఫీమరల్ హెడ్ అంటారు. 25% ఆఫ్ ది హెడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. స్టేజ్ 2. దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ స్టేజ్. ఈ స్టేజ్లో మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అరికట్టడానికి కొన్ని వందల రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కంప్లీట్లీ రివర్స్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్టేజ్ 2 ఈజ్ అ వెరీ 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 క్రూషియల్ స్టేజ్ అండ్ గోల్డెన్ స్టేజ్. మనకి ఏ సర్జన్కి కానీ పేషెంట్కి కానీ రివర్సబుల్ స్టేజ్ 2. అందుకని హిప్ జాయింట్ పెయిన్ వచ్చిన ఏ పేషెంట్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ అది ఎందుకు వచ్చింది అది వెంటనే దాన్ని స్క్రీన్ చేయించుకోవటం. అండ్ స్క్రీన్ చేయించుకున్న తర్వాత కూడా ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, కొంతమంది ఈ ప్రాబ్లమ్ని పసిగట్టడం కూడా పసిగట్టలేరు. ఈవెన్ డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి మిస్ చేసే అవకాశం ఉంది ఈ ప్రాబ్లమ్ని. అలా చాలామంది పేషెంట్స్ పాపం మిస్ చేయబడి స్టేజ్ 3 దాకా వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఒక చోట సొల్యూషన్ దొరకకపోతే ఇంకో చోట వెళ్ళండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. దీనికి బెస్ట్ టెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ. ఎక్స్రేలో కనిపించదు, అయితే అయింది. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని మన హిప్స్లో ఏమీ లేదు అని అనుకుంటే జస్ట్ నిశ్చింతగా ఉండాలి. సో ఈ ఏవిఎన్ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. ఒక్కసారి స్టేజ్ 2B దాటితే మళ్ళీ ఎప్పటికీ నెవర్ కెన్ బి రీజనరేటెడ్. అది బాల్స్ కంప్లీట్గా ష్రింక్ అయిపోతాయి.
ఆపరేషన్ హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఎంతోమంది పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, లేకపోతే జస్ట్ గాట్ మ్యారీడ్ పీపుల్ ఏవియన్తో డయాగ్నోస్ అయిపోయి హిప్ రీప్లేస్మెంట్స్ చేయించుకొని తర్వాత వాళ్ళ లైఫ్ కొంత రిస్ట్రిక్ట్ అవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ ఏవియన్ పర్టికులర్ ప్రాబ్లంలో ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు స్టేజ్ 2లో ఈ ఆల్టర్నేటివ్ కాదు రీజనరేటివ్ మెడిసిన్ అనేది ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్. ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ గురించి నేను మీకు నెక్స్ట్ ఫాలోఅప్లో నేను చెప్తాను మీకు. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఈ హిప్ అరుగుదల అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓన్లీ ఈ పెయిన్ ఒక్కటే ఉంటుందా? అదర్ ఏదైనా మనకు లక్షణాలు ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? హిప్ పెయిన్ అనేది యంగ్ ఇండివిజువల్స్లో అన్ఫార్చునేట్లీ చాలా యంగ్ ఇండివిజువల్స్, అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు యుక్త వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఏవియన్ చేంజెస్ కనిపిస్తాయి. సో అదే ఇందాక ఇండికేషన్ ఏంటంటే ఫస్ట్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అది ఒకసారి తగ్గుతుంది, ఒకసారి వస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా జీరో ఫేజ్కి రాదు. ఒక థ్రెషోల్డ్, ఒక 10%, 5% ఆ పెయిన్ అలా వస్తూ ఉంటుంది. అది నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత కాళ్ళు మూమెంట్స్ ఆగిపోతాయి, రొటేషన్ మూమెంట్స్ అంటారు. ఈ రొటేషన్స్ మూమెంట్స్ తగ్గిపోతాయి. ఇంటర్నల్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ ఏం చేసినా పెయిన్ రావటం జరుగుతుంది. ఇలా బాస్పట్లు వేసుకొని కూర్చోలేకపోతారు, కూర్చున్న తర్వాత కొంచెంసేపు తర్వాత లేవలేకపోతారు. ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. ఈ ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఎక్స్రే తీసి చూస్తాం ఏమైనా చేంజెస్ ఉన్నాయని. ఎక్స్రేలో ఏమైనా చేంజెస్ ఇంత మాత్రం పసిగడితే వెంటనే ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. ఈ ఎంఆర్ఐలో మనకి ఒకవేళ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేస్తే వెంటనే మనం దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ ఓరల్ ట్యాబ్లెట్సే స్టార్ట్ చేయాలి. ఈ ఓరల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈజ్ గివింగ్ ఇంజెక్షన్స్ అంటే బోన్ లోపలికి ఇచ్చే బోన్ మ్యారో ఇంజెక్షన్స్. వీటిలో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి బీమ్యాక్ అంటారు, బోన్ మ్యారో ఆస్పెక్ట్. అది ఇక్కడున్న బోన్ ఏదైతే పెల్విస్ బోన్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి బోన్ మ్యారో తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేయటం. ఎందుకంటే అక్కడ ఉన్న బోన్ అనేది చచ్చిపోయింది కాబట్టి ఆ బోన్ని మళ్ళీ రీగ్రో చేయడానికి ఈ బోన్ మ్యారో పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ వాస్కులరైజ్ అవ్వటం, రీవాస్కులరైజింగ్ ద బోన్. సో అదొకటి ట్రీట్మెంట్. దెన్ ఇంకోటి స్టెమ్ సెల్స్ అంటారు కొంతమంది, లేకపోతే ఆటోలాగస్ ఇంప్లాంటేషన్ అంటారు, ఆటోలాగస్ సెల్స్ అంటారు, ఆస్ గ్రో అని అంటారు. ఇవేంటి అంటే ఇదే బోన్ మ్యారోని మనం తీసి ఒక పర్టికులర్ ల్యాబ్లో దాన్ని గ్రో చేసి ఇట్ విల్ టేక్ 1 month అది గ్రో అవడానికి. చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజ్యూర్ అది. ఆల్మోస్ట్ 2.5-3 lakhs అయిపోతుంది అది ఒక 2 ml ఆఫ్ ఫ్లూయిడ్ రావడానికి. ఇది ఒక 1 month ఇంక్యుబేట్ చేసి ఫైనల్గా మనకు ఒక 2 ml to 3 ml ఈ ఆస్గ్రో అనేది ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఈ ఫ్లూయిడ్ని బోన్ మ్యారోలోకి కోర్ డీకంప్రెషన్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కోర్ డీకంప్రెస్ చేసి ఈ పర్టికులర్ మందుని దాంట్లో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 90% పీపుల్ రివర్స్ అవడం జరిగింది. సో ఇది ఒకటి బ్రేక్ త్రూ అని అనుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు స్టాండర్డ్గా కోర్ డీకంప్రెషన్ అని ఆ ఉన్న బోన్ని తీసేసేవాళ్ళు, సో దట్ మళ్ళీ కొత్త బోన్ వస్తుంది, బ్లడ్ సప్లై వస్తుందని. అది సక్సెస్ రేట్ అరౌండ్ 25 to 30% ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఆస్గ్రో కానీ ఆల్టర్నేట్ రీజనరేటివ్ మెడిసిన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఇంజెక్షన్స్ ఏవైతే వచ్చినాయో ఈ బోన్ మ్యారో కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఇంజెక్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ హెస్ గాన్ అప్ టు 60 to 70%. సో ఆల్మోస్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్రేక్ త్రూ అని అనుకోవాలన్నమాట. సో సెకండ్ స్టేజ్లో కనుక మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఫర్దర్గా మనకు ఫైనల్గా మనకు ఈ హిప్ నీ రీప్లేస్మెంట్ అనేది కంపల్సరీ. అయితే తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? వాళ్ళు మళ్ళీ ఏమైనా జాగ్రత్తలు అలా ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? హిప్ రీప్లేస్మెంట్ అనేది బేసిక్గా వెరీ కాంప్లెక్స్ సర్జరీ. నీ రీప్లేస్మెంట్ కన్నా హిప్ రీప్లేస్మెంట్ అనేది వెరీ కాంప్లెక్స్ సర్జరీ. ఎందుకంటే ఒక నీ రీప్లేస్మెంట్ నీలో ఏముంటాయి మూమెంట్స్ అంతే కదా, ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ రెండే మూమెంట్స్ ఉంటాయి. నీ ఇలా తిరగదు కదా 360 degrees. ఇప్పుడు ఏమవుతుంది 360 degrees తిరుగుతుంది. జిమ్నాస్టిక్స్ చేస్తారు, రకరకాల మూమెంట్స్ చేస్తారు, డాన్సులు చేస్తాం, జంప్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఎన్నో మూమెంట్స్ అనేది హిప్లో ఉంటాయి. సో హిప్ ఎందుకు కాంప్లెక్స్ అంటున్నానంటే ఈ హిప్ సర్జరీ అనేది వేరియస్ కాంపనెంట్స్ మైండ్లో పెట్టుకొని రకరకాల అంటే మూమెంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని పొజిషనింగ్ కరెక్ట్గా చూసుకొని ఒరిజినల్గా న్యాచురల్గా హ్యూమన్ బాడీలో ఉన్న ఏదైతే ఎనటామికల్ పొజిషన్ అంటామో ఆ పొజిషన్ మనం రిక్రియేట్ చేయటం. ఓకే, సో అందుకని వెరీ ఛాలెంజింగ్ సర్జరీ. మనకి 100 నీ రీప్లేస్మెంట్లో 90 సక్సెస్ అవుతాయి, 100 హిప్ రీప్లేస్మెంట్లో ఓన్లీ 30-40 సక్సెస్ అవుతాయి, మిగతా 50 సక్సెస్ అవుతాయి. బికాస్ దాని గురించి కొంత అవగాహన లేకపోవటం, సర్జరీ బాగా జరగకపోవటం, వాటిని చేసేవాళ్ళు సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా చేయగలిగితే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కింద కూడా కూర్చోవచ్చు,
కింద కూర్చోకూడదని అవాయిడ్ చేయమని చెప్తాం, ఎందుకంటే కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా నార్మల్గా ప్రాపర్గా చేయడానికి అవుతుంది. దాంట్లో కూడా రకరకాల ఇంప్లాంట్ సిస్టమ్స్ వచ్చేసినాయి. బేసిక్గా బేరింగ్ సర్ఫేసెస్ అంటాం, ఏదైనా అరిగిపోతుంది కదండి. మీరు నడుస్తూ ఉంటే ఎంత ₹1,00,000 చెప్పులు కొన్నా అరిగిపోతాయి, ఏవైనా అరిగిపోతాయి. అట్లానే ఈ ఇంప్లాంట్స్లో కూడా వేరే టెక్నాలజీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ వచ్చేసినాయి. వాటిలో అరుగుదల తక్కువ. ఇప్పుడు మనం రాకెట్లో వాడే ఇది ఉంటుంది మనకి, మెటల్ అంటాం, సెరామిక్ మెటల్ కాదు, సెరామిక్. ఆ రాకెట్ మెటీరియల్ సెరామిక్ని ఇప్పుడు బాల్ రూపంలో వాడటం అనేది జరుగుతుంది. అలాగే ఇంప్లాంట్ టెక్నాలజీస్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి, డిజైన్స్ అనేవి. సో డెఫినెట్లీ హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత you will have a normal life, normal family life, normal social life. సో ఫైనల్గా ఏంటి అంటే కరోనా అన్నది ప్రతి ఒక్కరిని పలకరించి వెళ్ళిపోయింది, దాంట్లో అయితే నో డౌట్. మెయిన్ మనకి ఇలాంటి మీరు చెప్పిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడినప్పుడు వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సెకండ్ స్టేజ్ దాటక ముందే ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసుకున్నట్లయితే మనం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మన లైఫ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.